నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రకాష్ రాజ్ మళ్ళీ కెలకటం మొదలెట్టారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఇంట్లో నా మాతృభాష తెలుగు, బయటకు వస్తే నా రాష్ట్ర భాష హిందీ అని మాట్లాడారు. ఆయనకి ప్రకాష్ రాజ్ గారికి సర్రన కోపం వచ్చేసింది. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు కెలుకుతామా, తిరిగి వాతలు పెట్టించుకుందామా, ఈ ఒక్క స్కీమ్ మీద ప్రకాష్ రాజు చాలా విచ్చలవిడిగా పనిచేస్తున్నారు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం కోసం, అలాగే తేపకి ఆయన్ని జాతీయ యవనిక మీద, నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఆయన్ని బీలిటిల్ చేసి చూపించడం, ఈ ఒక్క ఎజెండాతోటి మరి ప్రకాష్ రాజ్ పనిచేస్తున్నారు. ఆయనకు ఆ టాస్క్ ఇచ్చింది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు. ఎందుకంటే ప్రకాష్ రాజు హేతువాది అని చెప్పుకునే ఒక హిందూ ద్వేషి. హేతువాది అంటే అన్ని మతాల పట్ల ఆయనకున్న నిరసనని తెలియజేయాలి, కానీ అచ్చంగా ఆయన హిందూ మతం గురించి, హిందూ ధర్మం గురించే మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం గురించి మాట్లాడినా, ఆయన హిందూ ధార్మిక క్లాన్లో కనిపించినా, ఆ ఎటైర్లో కనిపించినా తట్టుకోలేడు. కడుపులో కారపొడి వేసుకుని ఒంటికి కారం రాసుకుంటాడు. వెంబడే ఏదో ఒక ట్వీట్. ఇప్పుడు కూడా ఆయన ఏం పెట్టాడంటే, తాజాగా ఆయన పెట్టిన ట్వీటు, మరీ ఇంత దరిద్రమా, చీచి, ఏముందండి ఇందులో, ఈ రేంజ్కి అమ్ముకోవటమా, ఎవరు అమ్ముకున్నారు, ఎవరు నమ్ముకున్నారు, అమ్ముకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఏమొచ్చింది? ప్రకాష్ రాజ్ గారు మీరు ఎక్కడో పక్క రాష్ట్రాల్లో కూర్చొని ట్వీట్లు వదలటం కాదు. మీరు ఇంతవరకు ఎవరు నేరుగా ఒక తెలుగు పత్రికా ప్రపంచంలో, తెలుగు మీడియా ప్రపంచంలో ఎవరితో నేరుగా మాట్లాడింది లేదు. మీ మానాన ఏదో మీకు తోసిందేదో హిందూ ధర్మం మీద రోజుకి ఇంత చొప్పున ఒక లెక్క పెట్టుకొని, ఒక బకెట్ బురదో, 4 బకెట్ల బురదో, ఒక తట్టెడు బురదో ఏదో వేసి మీకున్న లోపలున్న తేటని తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తీర్చుకోండి. ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి మీకు మాట్లాడుకునే హక్కు ఉంది, మీకు మాత్రమే మాట్లాడుకునే హక్కు ఉంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీలాంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళకి జనామోదం ఉందని చెప్పి చూపించే వ్యవస్థలు ఉన్నాయి. ఓకే, మీరు గుర్తుందా, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడిన తర్వాత మీరు నోటికి వచ్చినట్టు పేలి తమిళనాడులో ఒక డిఎంకే సభలో మాట్లాడుతూ, ఒక పక్కన పెద్ద స్టాలిను అంటే తండ్రి స్టాలిన్, కింద కొడుకు స్టాలిన్, ఇతల పక్క కూర్చున్నాడు ఉదయనిధి స్టాలిన్. అక్కడ కూర్చుని పక్కన మీరు ఇంకొక సీనియర్ డిఎంకే లీడర్ దగ్గర చేరి పక్కకి తిరిగి బాగా మాట్లాడానా అని మీరు అడిగిన వీడియో ఏ స్థాయిలో వైరల్ అయిందో మీకు తెలుసు. సో అందువల్ల చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇందులో ఎవరు అమ్ముడిపోయారండి? ప్రకాష్ రాజ్ గారు మీ దగ్గర ఏమన్నా అమ్ముడిపోయినట్టు, ఇలా నేను ఫలానా ఇంతకు అమ్ముడిపోయాను బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పత్రాలు రాసి సోషల్ మీడియాలో పెట్టారా? లేకపోతే మీ దగ్గర ఉన్నాయా? ఏం మాటలు మాట్లాడుతున్నారు? అంటే మీరు ఎంచుకున్న నాస్తికవాదము, మీరు ఎంచుకున్న హిందూ వ్యతిరేక విధానము ప్రజలందరూ భుజాన మోసి చప్పట్లు కొట్టి మిమ్మల్ని ఊరేగించాలా, ఏనుగంబారి ఎక్కించి ఊరేగించాలా? ప్రకాష్ రాజ్ గారు, మీకు ఒక నటుడిగా భారతదేశం మొత్తం మీద ఒక విలక్షణమైన గుర్తింపు ఉంది. తెలుగు ప్రజలు మరీ నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు. ఎందుకంటే మీ నటనా వైదిష్యం అలాంటిది, మీ భాషా పాండిత్యం కూడా అలాంటిది. ఏ భాషనైనా అవలీలగా నేర్చుకొని నేటివ్ ఎలా అయితే మాట్లాడతారో, అంటే అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు, తెలుగు నేల మీద పుట్టి పెరిగిన వాళ్ళు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడగల మీ దమ్ము, ధైర్యం, మీ దక్షత, మీ నైపుణ్యం, మీ ప్రావీణ్యం అన్నీ కూడా ప్రజలు హర్షించారు, ప్రేక్షకులు హర్షించారు. మాతృభాష మీకు తుళు, ఆయనకి తెలుగు. మీ తుళు మీద మీకు ఎంత అభిమానం ఉంటుందో ఆయన తెలుగు మీద నాకు అంతే అభిమానం ఉంటుంది. అలాగే రాష్ట్ర భాష హిందీ. మీరు వ్యతిరేకిస్తే ప్రజలంతా, ప్రపంచం అంతా వ్యతిరేకించాలా? తమిళనాడులో ప్రత్యేకించి డిఎంకే వ్యతిరేకించింది కాబట్టి అందరూ వ్యతిరేకించాలా? ఏమన్నా మీరు రాసుకున్నారా అంటే డిఎంకే రాజ్యాంగంలో మేము ఇలా హిందీని వ్యతిరేకించే వాళ్ళకి తమిళనాడులో ఎంట్రీ లేదని రేపొద్దున మాట్లాడినా పేలినా మీరు పేలుతారు, ఇందులో డౌట్ ఏం లేదు. ఇందులో అమ్ముడిపోయేది ఏముందండి చెప్పగలరా? ప్రకాష్ రాజ్ అమ్ముడిపోవాల్సిన అవసరం ఆయనకి ఏముంది? ఈ సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు మైకేల్ జాక్సన్ తర్వాత పవన్ కళ్యాణ్ గారిది ఇస్తాను. మాట్లాడేప్పుడు ఏంటంటే కొంత నోరు అదుపులో పెట్టుకోవాలి. సరే, మీరు మాట్లాడట్లేదు, ట్వీట్ చేస్తున్నారు. ట్వీట్ చేసేప్పుడు కూడా మీ వేళ్ళని అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకొని మీ ఆలోచనలు నియంత్రించుకొని, మీ వేళ్ళని అదుపులో పెట్టుకొని విజ్ఞతతోటి, ఎస్ యూ హ్యావ్ అబ్జెక్షన్, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాని మీద అబ్జెక్షన్ చెప్పండి. హిందీని బలవంతంగా రుద్దుతున్నారు, అలాంటప్పుడు మనం దాన్ని రాష్ట్ర భాషగా ఎందుకు అంగీకరించాలి? పవన్ కళ్యాణ్ గారు మరిద్దరం డిబేట్ చేద్దాం దీని మీద అని మీరు ఆయన్ని పిలవండి. అది ప్రజాస్వామికంగా ఉంటుంది. నోటికి వచ్చినట్లు మాట్లాడేసి భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీకు వంతపాడే వ్యవస్థలు ఉంటాయేమో కానీ జనం తిరగబడతారు. సో తిరగబడేదాకా మీరు తెచ్చుకున్నారనుకోండి, థింగ్స్ విల్ టేక్ ఎ డిఫరెంట్ షేప్. మీకు తెలియంది కాదు, మీకు తెలియదని కాదు. అండ్ రెండో అంశం,
ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడితే మీకెందుకండి? ఆయన కాషాయం బట్టలు కట్టుకొని ఏదో దీక్షలు చేసుకుంటే మీకెందుకండి? మీరు పొద్దున్న లేచి హిందూ వ్యతిరేక ప్రచారమే కాదు దుష్ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు ఆ డిఎంకే గుంపులో చేరి. మీకు తోడు ఇంకొక ఆయన జాయిన్ అయ్యాడు, కమలాసన్ గారని. ఆయన కూడా డిఎంకే భిక్షతోటి రాజ్యసభ సీట్ దక్కించుకున్నాడు. సో మీరందరూ కలిసి అసలు తమిళనాడు అంటేనే టెంపుల్ స్టేట్, అది వాళ్ళ లోగోనే టెంపుల్. పొద్దున్న లేస్తే మీరు మాట్లాడేది హిందూ వ్యతిరేక ప్రచారం. మీకు దమ్ముందా? ఇంకో మతం గురించి ఇంకో ధర్మం గురించి మాట్లాడే దమ్ము మీకు ఉందా? ఒక ఇజ్రాయెల్లో జరిగిన అమానుషం గురించి మీరు మాట్లాడగలరా? 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో జరిగింది. కోత కోశారు 1400 మందిని హమాస్ వాళ్ళు వచ్చి. అది మీకు గుర్తురాలా? మీరు మాట్లాడేది ఏంటి? ఒక డిఫరెంట్ నెరేటివ్ బయట ప్రపంచంలో వస్తే అది పట్టుకొని మీరు మాట్లాడతారా? పాలస్తీనియన్స్ని 57,580 మంది మీ దగ్గర లెక్క కూడా ఉంటుంది. ఒక తప్పుడు నెరేటివ్తో క్రియేట్ అయిన ఒక లెక్క తీసుకుని అది మాట్లాడతారా? ఢిల్లీ జేఎన్యూలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడతారా? ఎక్కడికి వెళ్తున్నారు ప్రకాష్ రాజ్ గారు? మీ పక్కదో పట్టిన మేధోతనం గురించి జనం మిమ్మల్ని నిలదీస్తున్నారు. ఎస్, హీ హాజ్ ఎవరీ రైట్. మిమ్మల్ని ఇంకో ప్రశ్న కూడా అడగాలి ప్రకాష్ రాజ్ గారు. మధుర మీనాక్షి, కంచి కామాక్షి ఆలయాలు ఎదురుగుండా, అలాగే తమిళనాడులోని ప్రధానమైన ఆలయాలు ఎదురుగుండా పెరియారు రామస్వామి గారి విగ్రహాలు పెట్టడం వెనక డిఎంకేకున్న ఔచిత్యాన్ని మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా? ప్రశ్నించాం. ఎందుకంటే మనం పొద్దున్న లేచిన మొదలు మనకు ఏకైక మిషన్ హిందూ ధర్మం మీద వ్యతిరేకంగా విషం చెమ్మటం. పవన్ కళ్యాణ్ గారికి మీకు వ్యక్తిగతంగా ఏదనుకుంటే పర్సనల్ స్కోర్ మీరు అక్రాస్ ద టేబుల్ మీరు షెడ్యూల్ చేసుకోండి. హిందూ ధర్మం మీద దాడి చేసే ప్రయత్నంలో ఆయన భుజం మించి తుపాకీ పేలుస్తామంటే హిందూ ధార్మిక వ్యవస్థల్ని పాటించే వాళ్ళ వ్యవస్థలో ఉన్నోళ్ళు మీ మీద తిరగబడతారు. అక్కడ దాకా తెచ్చుకోమాకండి. పెరియార్ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో చూద్దాం. దాని మీదే కదా మీ అభ్యంతరం. మన మాతృభాష కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ. మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది. సో చూసాం కదా, ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటూ ఉంది, కానీ మన దేశం మొత్తం ఈ రోజున కలవడానికి, ఏకం కావడానికి ఈ రోజున మన రాష్ట్ర భాషని వెతుక్కుంటుంది, అది హిందీ అయ్యాలి. నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ. విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి, వీటన్నిటికీ అన్ని భాషలు, వీటి కోసం అన్ని భాషలు, మాండలికాలు, గోడల్ని ఛేదించుకొని వెళ్ళిపోతున్నారు వీటి అవసరం కోసం. ఇలాంటి సమయంలో హిందీ వద్దనుకోవటం, హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్టు. ఒకరితో కలవడం అంటే, మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మనం మరింత బలం చేకూర్చడం. మనం సో అదండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఆయనకి తప్పేంటి? అమ్మ భాష అయితే, మాతృభాష అమ్మ భాష అయితే హిందీ పెద్దమ్మ భాష అన్నారు. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ప్రకాష్ రాజ్ గారు మీకు హ్రస్వ దృష్టి, షార్ట్ సైటెడ్ పర్సన్. మీకున్న విపరీతమైన కిక్కిరిసిన మేధోతనం వల్ల ఏంటంటే మీకు ఎక్కడో చిన్న మెదడులో తేడా వచ్చేసింది, మెడుల్లా అబ్లాంగేటాలో ఎక్కడో తేడా వచ్చింది. సో ఆ పర్వర్షను మీరేంటంటే అయిన దానికి కాని దానికి హిందూ ధర్మం మీద పడిపోతున్నారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రపంచంలో 2 మతాలు 2 ధర్మాలు శాశ్వతంగా లేకుండా చేయడానికి ఇస్లామిక్ ఛాందస్వాదం దండెత్తింది. అది ఒకటి జుడాయిజం, రెండోది హిందూయిజం. జుడాయిజం పాటిస్తున్న ఏకైక దేశం ఇజ్రాయెల్, 1,30,00,000 మంది జనాభా. ఇక్కడ హిందువుల జనాభా దాదాపు 80 నుంచి 85 కోట్లు, ప్రపంచం మొత్తం చూస్తే 100 కోట్లు ఉన్నారు. ఈ 100 కోట్లని దుర్మాడేసే ప్రయత్నం చేస్తున్న ఇస్లామిక్ ఛాందస్వాదం మీకు కనపడదు. ఆ టైంకి కరెక్ట్గా మీకు కళ్ళు బైర్లు కమ్ముతాయి అది మాట్లాడటానికి.
ఇవాళ వచ్చి దాడి చేస్తున్నారు మీరు ఏకంగా. పవన్ కళ్యాణ్ మీద కాదు, మీరు చేసిన దాడి, మీ ఎటకారం, మీ అవహేళన, మీ గేలి, ఇవన్నీ జనం గమనించట్లేదని అనుకోమాకండి. ప్రకాష్ రాజ్ గారు, మీకు తోడు ఇంకొక ఆయన వచ్చాడు, కమల్ హాసన్ గారని. ఆయన పొద్దున్న లేస్తే ఇట్లాంటి అంశాలే మాట్లాడుతున్నాడు ఈ మధ్య. అక్కర్లేని వివాదాలు. అంటే తెలుగులో సామెత ఉంది, పిలిపించి మరీ పిండం పెట్టించుకుంటున్నారని. కరెక్ట్గా మీరు చేస్తుంది అదే. కెలుక్కొని మరీ మీరు పిండం పెట్టించుకుంటున్నారు. మీకు జనాదరణ ఉంది, దాన్ని పాజిటివ్గా మలుచుకోండి. మీరంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పటికీ మీరంటే ఇష్టపడేలాగా చేసుకోండి. అంతేగాని పర్సనల్ స్కోర్స్ ఉంటే ఆయనతోటి ఏమన్నా మీకు ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా, గట్టు తగాదాలు ఉన్నాయా, మాట్లాడుకోండి ఆయనతోటి. వచ్చేసి ఆయన్ని పదే పదే టార్గెట్ చేస్తూ మరీ ఇంత అమ్ముడుపోవటం. ఏందండి అమ్ముడిపోయేది? మీరు ఎంతకు అమ్ముడిపోయారు డిఎంకేకి ఎంతకు అమ్ముడిపోయారు, అలాగే జార్జి సోరెస్కి ఎంతకు అమ్ముడిపోయారు, ఇది కూడా అడుగుతుంది. హిందూ ధర్మం మీద ద్వేషం చిమ్ముతున్న జార్జి సోరెస్కి మీరు ఎంతకు అమ్ముడిపోయారు? జార్జి సోరెస్ ఈరోజు మోడీని దించడానికి $100 బిలియన్ ఖర్చు పెడతానన్న జార్జి సోరెస్ ముఠాలో మీరు సభ్యుడనే ఒక ఆరోపణ ఉంది. దానికి సమాధానం చెప్పగలరా మీరు? సో వీటన్నిటి గురించి మాట్లాడండి. మీరు కమల్ హాసన్ ఇంకా ఇట్లాంటి విపరీత ఉన్మత్త ఆలోచన ధోరణి ఉన్న వ్యక్తులు సమాజాన్ని ప్రభావితం చేయడానికి మీ దగ్గరున్న ఆ గ్లామర్ని మీరు దాన్ని నెగటివ్ ట్రెండ్లోకి తీసుకెళ్తున్నారు. మీరు అది మిస్ అవుతున్నారు, ఆ గ్లామర్ మిస్ అవుతున్నారు. ఆ ట్రెండ్ ఫాలో అయితే మీకు ఎక్కడ లేని గుర్తింపు వస్తుంది. అంతర్జాతీయంగా మీకు ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయా, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. జనం ఇది కూడా అడుగుతారు, ఏం మీరు అంటలేదా? ఆయన అమ్ముడిపోయాడని మీరు అంటున్నప్పుడు జనం ఈ విషయం మిమ్మల్ని ఎందుకు అడగరు? ఎంతకు అమ్ముడిపోయారు అంతర్జాతీయ టెర్రరిస్ట్ ముఠాలకి మీరు కానీ, అలాగే విషం చిమ్ముతున్న కమల్ హాసన్ గారు కానీ ఎంతకి అమ్ముడిపోయారని అనుకోవాలి ప్రకాష్ రాజ్ గారు? దాని మీద కూడా క్లారిటీ అండి. మీరు ట్విట్టర్లో అదే ఎక్స్ ప్లాట్ఫామ్లో మీకు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. యాంటీ సెమిటిజం గురించి మీరు మాట్లాడరు. మీకు దమ్ము లేదు, ధైర్యం లేదు, మీకు వచ్చే ఫండ్స్ ఆగిపోతాయి అని ఎవరన్నా అంటే మీరు మాట్లాడతారా? దానికి సమాధానం ఉందా మీ దగ్గర? ఇవాళ ఏదో ఆయన కాషాయం కట్టుకున్నాడో, లేకపోతే ఏదో దీక్ష తీసుకుని, వారాహి దీక్ష తీసుకుని, ఆ ఎల్లో డ్రెస్ చేసుకుని తిరుగుతున్నాడో, దాని వ్యక్తిగతం. మీ నోటికి వచ్చినట్టు పేల్టం లేదా హిందూ ధర్మం మీద? దాన్ని మీ వ్యక్తిగతం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఆయనకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఆయనకే కాదు, ఈ దేశంలో నివసిస్తున్న మరి 130 కోట్ల మందికి పైగా ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఎక్కడి వరకు ఆ భావ ప్రకటన స్వేచ్ఛ అంటే, నా స్వేచ్ఛ మీ ముక్కును తాకని వరకు. మీ ముక్కును తాకిన తర్వాత దానికి స్వేచ్ఛ అంటారు, విశృంఖలత్వం అంటారు. దాని చట్టం, దానికి ఏది పడితే అది మాట్లాడితే చట్టం ఊరుకోదు. మీ మీద కేసు వేయడానికి దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 15 మంది లాయర్ల బృందం బయలుదేరింది మీరన్న ఈ మాటకి. పవన్ కళ్యాణ్ గారి మీద మీరు చేస్తున్న విష ప్రచారం మీద అమ్ముడిపోవటం ఏంటి? డూ హ్యావ్ ఎనీ సపోర్టింగ్ డాక్యుమెంట్? ఈయన అమ్ముడిపోయాడని చెప్పేసి అన్న డాక్యుమెంట్ మీ దగ్గర ఉందా? చూపించండి బయట ప్రపంచానికి, చూపించి మాట్లాడండి. మీరు ముందర హిందూ దేవాలయాలకి ఎదురుగుండా హిందూ ధార్మిక వ్యవస్థని అవహేళన చేసేలాగా అక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాలని తొలగించే పని చేపట్టండి మీకు సమదర్శనం ఉంటే. లేదు మీరు కింద మీరు హేతువాదని, నాస్తికుడని తీసేసి హిందూ వ్యతిరేకని ట్యాగ్ లైన్ పెట్టుకొని తిరగండి. మీకు హిందూ ప్రపంచం, హిందూ సమాజం ఏం చేయాలో అది చేసి చూపిస్తుంది. మీకు అక్కడ దాకా తెచ్చుకుంటే పరిస్థితులు డెఫినెట్గా మీకు అదే రకమైన ఇంపాక్ట్ చూపిస్తాయి. సో బీ కేర్ఫుల్ ప్రకాష్ రాజ్ గారు. మొత్తం ప్రపంచం గమనిస్తోంది, పవన్ కళ్యాణ్ అభిమానులు గమనిస్తున్నారు. ఇది ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు సంబంధించిన వ్యవహారం కాదు. సో ప్రపంచానికి సంబంధించిన వ్యవహారం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాడితే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ అనాలిసిస్.